హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. మనం ఇంతకుముందు వీడియోలో సింధు నాగరికతకు సంబంధించినటువంటి 25 ప్రశ్నలని చూడడం జరిగింది. ఈ వీడియోలో మిగతా ప్రశ్నలని డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా 26వ ప్రశ్న, వృత్తాకారంలో నిర్మించబడిన సింధు పట్టణం ఏది అని అడుగుతున్నాడండి. వృత్తాకారంలో నిర్మించబడిన సింధు పట్టణం వచ్చేసి బన్వాలి. ఈ బన్వాలి ఏ రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం అంటే హర్యానా రాష్ట్రంలో ఉండడం జరిగింది. అయితే ఈ బన్వాలి దేనికి ప్రసిద్ధికి చెందింది అంటే బార్లీ పంటలను పండించిన ఆధారాలు అయితే ఈ యొక్క బన్వాలీలో లభ్యమవ్వడం జరిగింది. పులి ముద్రిక కూడా ఇదే బన్వాలీలో లభించారండి. ఇక్కడ ప్రీవియస్ బిట్ ఏంటి అంటే వృత్తాకారంలో నిర్మించబడిన పట్టణం ఏది అని అడగడం జరిగింది. బార్లీ పంటలను పండించిన ఆధారాలు లభ్యమైన సింధు పట్టణం ఏదని కూడా అడగడం జరిగింది. కాబట్టి బన్వాలి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 27వ ప్రశ్న, బన్వాలి పట్టణంలో త్రవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు అని కూడా అడుగుతున్నాడండి. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. బన్వాలి పట్టణంలో పురావస్తు శాస్త్రవేత్త అయినటువంటి ఆర్ఎస్ బిస్త్ గారు 1975 సంవత్సరంలో ఈ యొక్క బన్వాలి పట్టణాన్ని సరస్వతి నది లేదా రంగోయ్ నది ఒడ్డున కనుగొనడం జరిగింది. ఓకేనా? ఎవరండి బన్వాలి పట్టణంలో త్రవ్వకాలు జరిపింది అంటే ఆర్ఎస్ బిస్త్ అని గుర్తుంచుకోండి. బన్వాలి పట్టణం ఏ నది ఒడ్డున ఉంది అంటే సరస్వతి నది అని గుర్తుంచుకోండి. 28వ ప్రశ్న, గుర్రం అవశేషాలు లభ్యమైన సింధు ప్రదేశం ఏది అని ప్రశ్న అడగడం జరుగుతుందండి. ఈ యొక్క గుర్రం అవశేషాలు అనేవి సర్కటోడా అనేటువంటి ప్రాంతంలో గుర్రానికి సంబంధించిన అవశేషాలు అయితే లభ్యమవ్వడం జరిగింది. ఈ సర్కటోడా అనే ప్రాంతంలో 1964 సంవత్సరంలో జేపీ జోషి గారు త్రవ్వకాలు చేయడం జరిగింది. అప్పుడే ఈ యొక్క సర్కటోడా ప్రాంతంలో ఈ గుర్రం అవశేషాలు అయితే లభ్యమవ్వడం జరిగింది. అయితే రొమిళ్ళ తాపర్ అనేటువంటి చారిత్రకారుడి యొక్క అభిప్రాయం ప్రకారం ప్రజల దైనందిన అవసరాలలో మరియు కర్మకాండాలలో సింధు ప్రజలు ఎప్పుడూ కూడా ఈ యొక్క గుర్రాన్ని అయితే ఉపయోగించలేదు. కాబట్టి సింధు ప్రజలకి గుర్రం అంటే తెలియదు అని చెప్పడం జరిగిందండి. సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది అంటే గుర్రం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క సర్కటోడా అనే ప్రాంతంలో కుండలలో శవాన్ని పూడ్చిపెట్టిన ఆధారాలు కూడా లభ్యమవ్వడం జరిగినాయి. మరొక ప్రశ్న అండి, 29వ ప్రశ్న, వరి పొట్టు ఆధారాలు లభ్యమైనటువంటి సింధు పట్టణం ఏది అని అడుగుతున్నాడు. వరికి సంబంధించిన ఆధారాలు మనకు లోతాల్లో లభ్యమవ్వడం జరిగాయి. అదేవిధంగా ఈ వరి పొట్టుకు సంబంధించిన ఆధారాలు రంగాపూర్లో కూడా లభ్యమవ్వడం జరిగాయి. అయితే ఈ రంగాపూర్లో పురావస్తు శాస్త్రవేత్త అయినటువంటి ఎంహెచ్ వస్తు గారు 1953 సంవత్సరంలో త్రవ్వకాలు జరపడం జరిగింది. అయితే ఈ రంగాపూర్ అనేది ఏ నది ఒడ్డున కలదు అంటే బాదార్ అనేటువంటి నది ఒడ్డున కలదు. ప్రస్తుతం రంగాపూర్ అనేది గుజరాత్ రాష్ట్రంలో కలదు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 30వ ప్రశ్న, 2021 సంవత్సరంలో యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన సింధు నగరం ఏది అని అడుగుతున్నాడు. 2021 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి సింధు నగరం గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ధోలవీరా అనే పట్టణం అని గుర్తుంచుకోండి. ఈ ధోలవీరా పట్టణం 3 భాగాలుగా విభజించడం జరిగిందండి. ఎగువ, దిగువ, మధ్య అనే 3 భాగాలుగా ఈ పట్టణాన్ని అయితే విభజించడం జరిగింది. ఈ యొక్క ధోలవీర నగరాన్ని 3వ పారిశ్రామిక నగరం అని కూడా పిలవడం జరుగుతుంది. అలాంటి ఈ యొక్క ధోలవీరాలో అతిపెద్ద స్టేడియం ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, రిజర్వాయర్స్ కూడా ఈ ప్రాంతంలో బయలుపడడం జరిగినాయి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. సింధు నాగరికత కాలంలో ఏ పట్టణంలో అతిపెద్ద స్టేడియం బయలుపడింది అంటే అది ధోలవీర నగరం అని గుర్తుంచుకోండి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ధోలవీర అనే నగరాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఆర్ఎస్ బిస్త్ అని గుర్తుంచుకోండి. 1990 సంవత్సరంలో ఇతను త్రవ్వకాలు అయితే చేయడం జరిగింది. ఇక 31వ ప్రశ్న, ఇందాకనే ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మొదటిసారిగా మూపురం ఎద్దు ఉన్న
ముద్రికలు లభించిన ప్రదేశం ఏది అని అడుగుతున్నాడు. ఎద్దుకు సంబంధించి అది మూపురం కలిగిన ఎద్దుకు సంబంధించి ముద్రికలు అనేవి మనకి అంబ్రి అనేటువంటి పట్టణంలో లభ్యం అవ్వడం జరిగినాయి. అయితే ఈ అంబ్రి పట్టణానికి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి అంటే హరప్పా సంస్కృతికి సంబంధించిన 4 దశలు ఏవైతే ఉంటాయో ఆ 4 దశలు వర్ధిల్లిన నగరం ఏదైనా ఉంది అంటే అది అంబ్రి నగరం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ అంబ్రి పట్టణంలోనే ఖడ్గమృగ అవశేషాలు కూడా లభ్యం అవ్వడం జరిగినాయి. ఇక 32వ ప్రశ్న, స్వతంత్రం తర్వాత బయల్పడినటువంటి తొలి సింధు నగరం ఏది అని అడుగుతున్నాడు. భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 తర్వాత ఆగస్టు 15న రావడం జరిగినాయి. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత త్రవ్వకాలు చేపట్టిన తర్వాత బయల్పడినటువంటి తొలి సింధు నాగరికత నగరం ఏది అంటే అది రోఫార్ నగరం అని గుర్తుంచుకోండి. ఇది సట్లెజ్ నది తీరంలో ఉండడం జరిగింది. ప్రస్తుతం ఈ రోఫార్ అనేది పంజాబ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క రోఫార్లో తవ్వకాలు చేసింది వైడి శర్మ గారు 1955-56 కాలంలో ఇక్కడ తవ్వకాలు అయితే చేయడం జరిగినాయి. అదేవిధంగా మరొక ప్రాముఖ్యం ఇక్కడ రోఫార్కి సంబంధించి ఏముంది అంటే యజమాని మరణించిన తర్వాత అతనితో పాటు తన జంతువులను కూడా ఈ యొక్క ప్రాంతంలో పూడ్చిపెట్టేవారు అనే అంశం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి స్వతంత్రం తర్వాత బయల్పడిన తొలి సింధు నగరం అంటే రోఫార్, అది సట్లెజ్ నది తీరంలో ఉంది, పంజాబ్ రాష్ట్రం. ఇక 33వ ప్రశ్న, సర్పపూజ ఆనవాళ్లు బయల్పడిన సింధు నగరం ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి సర్పపూజకు సంబంధించిన ఆధారాలు అనేవి గుమ్లా అనేటువంటి పట్టణంలో లభించడం జరిగింది. కాబట్టి సర్పపూజ ఆనవాళ్ళు అనేవి ఎక్కడ లభించాయి అంటే గుమ్లా అని గుర్తుంచుకోండి. ఇక 34వ ప్రశ్న, సింధు పట్టణంలో ఏ పట్టణం అగ్ని వలన నాశనం అవ్వడం జరిగింది అని ప్రశ్న అడుగుతున్నాడు. 34వ ప్రశ్న. కాబట్టి సింధు పట్టణంలో కోట్ డీజీ అనేటువంటి పట్టణం అగ్ని వల్ల నాశనం కావడం జరిగింది. ఈ కోట్ డీజీ అనేటువంటి పట్టణంలో లభ్యమైన ఆధారాలు కనుక చూసుకున్నట్లయితే రాతి బాణాలు అనేవి బయల్పడినవి ఇక్కడే. ఈ కోట్ డీజీలో త్రవ్వకాలను జరిపింది ఎవరు అంటే 1955 సంవత్సరంలో ఎస్ఏ ఖాన్ గారు ఇక్కడ త్రవ్వకాలైతే చేయడం జరిగింది. ఈ కోట్ డీజీ అనేది ఏ నది ఒడ్డున కలదు అంటే అది సింధు నది ఒడ్డున కలదు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 35వ ప్రశ్న, ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద సింధు నాగరికత నగరం ఏది అని అడుగుతున్నాడు. ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద సింధు నాగరికత నగరం వచ్చేసి రాకీ గర్హి అని గుర్తుంచుకోండి. ఇది 1963 సంవత్సరంలో సూరజ్ బాన్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ త్రవ్వకాలను చేపట్టి ఈ నగరాన్ని అయితే వెలికి తీయడం జరిగింది. అలాంటి రాకీ గర్హి ఏ నది ఒడ్డున కలదు అంటే గగ్గర్ హాక్రా నది ఒడ్డున కలదు అని గుర్తుంచుకోండి. ఈ రాకీ గర్హి ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో కలదు. ఇక 36వ ప్రశ్న, సింధు ప్రజలకు తెలియని జంతువేది అని చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. సింధు ప్రజలకు తెలియని జంతువులు గుర్రం, సింహం మరియు జిరాఫీ లాంటి జంతువులు అనేవి సింధు ప్రజలకు తెలియదు. కాబట్టి గుర్తుంచుకోండి, సింధు ప్రజలకు తెలియని జంతువులు అంటే 1 గుర్రం, 2 సింహం, 3 జిరాఫీ. ఇక 37వ ప్రశ్న, సింధు ప్రజలకు తెలియని పంటలేవి అని కూడా గతంలో చాలాసార్లు అడగడానికి అవకాశం ఉందండి. సింధు ప్రజలకు తెలియని పంటలు వచ్చేసి 1 చెరుకు అనేటువంటి పంట వారికి తెలియదు. అదేవిధంగా 2వ పంట వచ్చేసి పప్పు దినుసులు. ఈ 2 పంటలు కూడా సింధు ప్రజలకి తెలియవు. అదేవిధంగా సింధు ప్రజలకు తెలియని లోహం వచ్చేసి ఇనుము లోహం తెలియదు. వారు ఉపయోగించిన రాయి వచ్చేసి స్టియటైట్ రాయి అని గుర్తుంచుకోండి. వారి యొక్క అనేక నిర్మాణాలలో కూడా స్టియటైట్ రాయి, వారికి సంబంధించి బొమ్మలు కూడా మనకు స్టియటైట్ రాయి రూపంలోనే లభ్యం అవ్వడం జరిగినాయి. ఇక 38వ ప్రశ్న, సింధు ప్రజల ప్రధాన దేవత లేదా ఆరాధ్య దేవత ఏది అని
ప్రశ్న అడగడం జరిగింది. సింధు ప్రజలు ప్రధానంగా పూజించే దేవత వచ్చేసి అమ్మ తల్లి దేవత, పూజించే చెట్టు వచ్చేసి రావి చెట్టు, పూజించే పక్షి వచ్చేసి పావురం అనేటువంటి పక్షిని పూజిస్తారు. అదేవిధంగా అత్యంత ఎక్కువగా పూజించే జంతువు వచ్చేసి మూపురం కలిగిన ఎద్దు జంతువు. ఈ మూపురం కలిగిన ఎద్దు జంతువు యొక్క ఆనవాళ్ళు మొదటగా బయలుపడినవి అమ్రి అనేటువంటి పట్టణం అని గుర్తుంచుకోండి. ఇక 39వ ప్రశ్న, సింధు ప్రజల యొక్క ప్రధాన వినోదం ఏది అని అడుగుతున్నాడు. సింధు ప్రజల యొక్క ప్రధాన వినోదం వచ్చేసి నృత్యం. అదేవిధంగా ప్రధాన ఆట వచ్చేసి చదరంగం అని గుర్తుంచుకోండి. ఇక 40వ ప్రశ్న, గ్రిడ్ వ్యవస్థ కనబడని ఏకైక సింధు నగరం. గ్రిడ్ వ్యవస్థను సింధు పట్టణంలోని అనేక పట్టణాలు కూడా గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా తమ యొక్క నగరాలను నిర్మించుకుంటే ఒక నగరం మాత్రం ఆ యొక్క గ్రిడ్ వ్యవస్థకు వ్యతిరేకంగా నిర్మితం అవ్వడం జరిగింది. కాబట్టి గ్రిడ్ వ్యవస్థను పాటించని నగరం వచ్చేసి బన్వాలి. అసలు గ్రిడ్ వ్యవస్థ అంటే ఏంటో మనకి తెలియాలి. నగరంలోని ఏవైతే ప్రధాన వీధులు ఉంటాయో అదేవిధంగా ఉపవీధులు అనేవి ఒకదానికొకటి క్రమ పద్ధతిలో కుడి కోణంలో ఖండించుకొని నగరాన్ని దీర్ఘచతురస్రాకారంలో విభజించే వ్యవస్థనే ఈ యొక్క గ్రిడ్ వ్యవస్థ. అలాంటి గ్రిడ్ వ్యవస్థ భారతదేశంలో నిర్మితమైన ఒక నగరం ఉందండి ప్రస్తుతం. అదే పంజాబ్ హర్యానాల యొక్క రాజధాని అయినటువంటి చండీగఢ్ను ఈ యొక్క గ్రిడ్ వ్యవస్థ రూపంలో నిర్మించడం జరిగింది. ఇక 41వ ప్రశ్న, సింధు నాగరికత ప్రధానంగా ఎలాంటి నాగరికత అని అడగడం జరిగింది. సింధు నాగరికత కాలంలో అప్పటి ప్రజలు ఎక్కువగా కాంస్యంని ఉపయోగించడం వలన సింధు నాగరికత కాలాన్ని కాంస్యయుగ నాగరికతగా పిలవడం జరిగింది. అదేవిధంగా వీరి కాలంలో వీరు అనుసరించినటువంటి నాగరికత పట్టణ నాగరికత. వీరు పట్టణాల వైపే ప్రజలందరూ కూడా నాడి సింధు ప్రజలు ఎక్కువగా పట్టణాల్లోనే నివసించడం జరిగింది. వీరు తమ యొక్క నిర్మాణాలు చేసుకున్నట్లయితే ఆ యొక్క నిర్మాణాలలో కాల్చిన ఇటుకలనే వాడడం జరిగింది. అలాంటి కాల్చిన ఇటుకలే ప్రధానంగా వీరు వినియోగించడం జరిగింది. అదేవిధంగా సింధు నాగరికత కాలంలో ఇటుకలను పేర్చివేతే విధానాన్ని బాండింగ్ అని కూడా పిలవడం జరిగింది. అలాంటి బాండింగ్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే సింధు నాగరికత అని గుర్తుంచుకోండి. ఇక 42వ ప్రశ్న, డిడి కోశంబి అనేటువంటి చరిత్రకారుని యొక్క అభిప్రాయం ప్రకారం సింధు నాగరికతను ఎవరు పరిపాలించారని అడుగుతున్నాడు. డిడి కోశంబి ప్రకారం అయితే ఈ సింధు నాగరికతను పురోహిత వర్గం వారు పరిపాలించారని చెప్పడం జరిగింది. అదే ఆర్ఎస్ శర్మ వచ్చేసి ఈ సింధు నాగరికతను వర్తకుల వర్గం వారు పరిపాలించారని చెప్పగా, స్టువర్ట్ పిగ్గట్ ప్రకారం మతాధికారులు పరిపాలించారని, దీక్షిత్ అండ్ గోల్డెన్ చైల్డ్ ప్రకారం గొరాల్డ్ చైల్డ్ ప్రకారం అయితే పురపాలక సంఘాలు వారు పరిపాలించారని, ఏఎల్ భాషం ప్రకారం బలమైన కేంద్రీకృత వ్యవస్థ కలిగిన వారు పరిపాలించారని తమ యొక్క అభిప్రాయాలను అయితే చెప్పడం జరిగింది. వీటిని గతంలో అడిగాడండి. ఒకవైపు 4 పేర్లు ఇచ్చి వారు ఇచ్చిన స్టేట్మెంట్లను జతపరచండి అని అడగడం జరిగింది. కాబట్టి వీటినైతే గుర్తుంచుకోండి. ఇక 43వ ప్రశ్న, సింధు నాగరికత సమాజంలో ఉన్నత స్థానం పొందిన సామాజిక వర్గం. సింధు నాగరికత కాలంలో అనేక వర్గాలు తమ జీవనోపాధిని కలిగి ఉండగా, కానీ వీరిలో అత్యంత ప్రాముఖ్యంగా ఉన్నత వర్గంగా భావించబడిన వారు మాత్రం ఎవరైతే నిర్మాణాలు చేపట్టినటువంటి తాపీ మేస్త్రీలు ఉంటారో ఆ యొక్క తాపీ మేస్త్రీలే సింధు నాగరికత కాలంలో ఉన్నత స్థానాన్ని అయితే పొందడం జరిగింది. ఇక 44వ ప్రశ్న, ఆర్యుల యొక్క దండయాత్ర వలనే సింధు నాగరికత అకస్మాత్తుగా వినాశనం అయిందని పేర్కొన్నటువంటి చారిత్రకారుడు ఎవరు అని ప్రశ్న అడగడం జరిగింది. ఎంతో ప్రాముఖ్యం ఉండి దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి సింధు నాగరికత కాలం అకస్మాత్తుగా అంతరించిపోయింది. అలా అంతరించిపోవడానికి ప్రధాన కారణం
తదుపరి సింధు తర్వాత వచ్చినటువంటి ఆర్యుల యొక్క దండయాత్రల వల్లనే సింధు ప్రజలు తమ ప్రాబల్యాన్ని కోల్పోయి అంతమవ్వడం జరిగిందని ఎవరు చెప్పారు అంటే మార్టిమం వీలర్ మరియు గోర్డాన్ చైల్డ్ అనే వ్యక్తులు చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు అంటే సింధు నాగరికత అంతానికి ప్రధాన కారణం ఆర్యుల దండయాత్ర. ఎవరి అభిప్రాయం అంటే మార్టిమం వీలర్ అని గుర్తుంచుకోండి. ఇక 45వ ప్రశ్న, సింధు నాగరికత పతనానికి పర్యావరణ మార్పులే కారణమని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు అని అడగడం జరిగింది. గతంలోనే మనం చెప్పుకున్నామండి, సింధు నాగరికత పతనానికి కారణం మార్టిమం వీలర్ ప్రకారమేమో ఆర్యుల దండయాత్ర అని చెప్పుకోగా మరికొంతమంది కూడా తమ యొక్క అభిప్రాయాలు చెప్పి ఏ విధంగా సింధు నాగరికత అంతమైందో చెప్పడం జరిగిందండి. సింధు నాగరికత అంతానికి రఫీక్ మొఘల్ చెప్పినటువంటి కారణం వచ్చేసి ఏవైతే గగ్గర్ మరియు హాక్రా నదులు ఉంటాయో ఆ యొక్క నదులు ఎండిపోవడం వల్లనే ఆ యొక్క నదుల వెంబడి నివసించేటువంటి సింధు ప్రజలు నీరు లేక అలమటించి మరణించారు అని చెప్పడం జరిగింది. రఫీక్ మొఘల్ యొక్క అభిప్రాయం ఏమంటే గగ్గర్ హాక్రా నది ఎండిపోవడం వల్లనే ఈ సింధు ప్రజల అంతమైంది అని చెప్పడం జరిగింది. అదే డిపి అగర్వాల్ కూడా సేమ్ అదే స్టేట్మెంట్ ఇచ్చారండి. కానీ ఇతను నదుల పేర్లు చెప్పలేదు, కేవలం నదులు ఎండిపోవడం వల్లనే ఈ యొక్క సింధు నాగరికత అంతమైందని చెప్పడం జరిగింది. అదే ఆర్ఎస్ శర్మ గారు ఏమని చెప్పారంటే నూతనత్వాలను అందిపుచ్చుకోవడం వల్లనే ఈ యొక్క సింధు నాగరికత అంతమైందని ఆర్ఎస్ శర్మ గారు చెప్పగా జార్జి ఎఫ్ డేల్సే అనేటువంటి వ్యక్తి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం వల్లనే, అంటే ప్రకృతి వైపరీత్యాలంటే వరదలు లాంటివి సంభవించడం వల్లనే సింధు నాగరికత అంతమైందని జార్జ్ ఎఫ్ డేల్స్ గారు చెప్పడం జరిగింది. ఇవండి, వీటిని కూడా స్టేట్మెంట్ రూపంలో అడగవచ్చు. ఇక 46వ ప్రశ్న, హరప్ప నాగరికతను ఏ విధమైన నాగరికతగా పేర్కొంటారని అడగడం జరిగింది. హరప్ప ప్రజలు లేదా సింధు ప్రజలు వారి కాలంలో అత్యధికంగా కాంస్యానికి ప్రాముఖ్యం ఇచ్చి ప్రతి వాటిలో కూడా కాంస్యాన్ని ఉపయోగించడం వల్లనే వీరి యొక్క నాగరికతను కాంస్యయుగ నాగరికతగా పిలవడం జరిగింది. అదేవిధంగా 47వ ప్రశ్న చూడండి, ఋగ్వేదంలో హరయూపియా అని ప్రస్తావించబడిన నగరం ఏది అని అడుగుతున్నాడండి. ఋగ్వేదంలో హరయూపియా అని పిలువబడిన సింధు నగరం వచ్చేసి హరప్ప అని గుర్తుంచుకోండి. ఈ యొక్క హరప్పను 1921లో దయారాం సహాని గారు రావి నది ఒడ్డున కనుగొన్నారని విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక 48వ ప్రశ్న, సింధు నాగరికతను రొమిల్లా తాఫర్ అనేటువంటి చారిత్రకారుడు ఎన్ని దశలుగా విభజించాడు అని అడుగుతున్నాడు. రొమిల్లా తాఫర్ ఈ యొక్క సింధు నాగరికతను 3 దశలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటి పూర్వదశ, రెండవది పరాకాష్ఠ దశ, మూడవది తుది దశ. పూర్వదశ వచ్చేసి క్రీస్తుపూర్వం 3500 నుంచి 2600 క్రీస్తుపూర్వం వరకు. పరాకాష్ఠ దశ క్రీస్తుపూర్వం 2600 నుంచి 1900 వరకు. తుది దశ క్రీస్తుపూర్వం 1900 నుంచి 1750 వరకు అని ఈ 3 దశలుగా రొమిల్లా తాఫర్ గారు వర్గీకరించారు సింధు నాగరికతని. ఇక 49వ ప్రశ్న, సింధు నాగరికత యొక్క పూర్వదశ, పరాకాష్ఠ దశ, తుది దశ అనే ఈ 3 దశలు కనబడినటువంటి సింధు పట్టణాలు ఏవి అని అడుగుతున్నాడు. కాబట్టి ఇందాకనే మనం చెప్పుకున్నాం, పూర్వదశ యొక్క కాలం, పరాకాష్ఠ దశ, తుది దశ, ఈ 3 కాలాలు కలిగిన ఏకైక 2 పట్టణాలు ఉన్నాయండి. ఆ 2 పట్టణాలు ఒకటి ధోలవీర పట్టణంలో మరియు రాఖీ గర్హి అనే పట్టణంలో ఈ యొక్క 3 దశలు అనేవి కలిగి ఉండడం జరిగింది. ఇక ఈరోజు చివరి ప్రశ్న, 50వ ప్రశ్న, సింధు ప్రజలు పడమర దిక్కున ఎత్తైన ప్రదేశాలలో ఎలాంటి నిర్మాణాలు చేసేవారు? సింధు ప్రజలు తమ యొక్క నిర్మాణాలను ముఖ్యంగా పడమర వైపేమో పౌర భవనాలను ఎత్తైన ప్రదేశాలలో నిర్మించారు. అదేవిధంగా తూర్పు వైపున పల్లపు ప్రాంతాలలోనూ నివాస భవనాలైతే నిర్మించడం జరిగింది. పౌర భవనాలు అంటే కోటగోడలు, ధాన్యాగారాలు, స్నానవాటికలు అనేవి పడమర వైపున ఎత్తైన ప్రదేశాలలో నిర్మిస్తే, తూర్పు వైపున
పల్లపు ప్రాంతాలలో ఈ యొక్క నివాస భవనాలు లాంటివి నిర్మించడం జరిగాయండి. ఇవంటి టాప్ 50కి సంబంధించి సింధు నాగరికతకు సంబంధించిన ప్రశ్నలు. ఇందులో కేవలం 50 ప్రశ్నలే కాదండి, అనేక ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇందులో క్వశ్చన్ రూపంలో మీరు కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటికి సంబంధించిన ప్రశ్నలు అయితే మీ ముందు 50 ప్రశ్నలు ముందుకు తీసుకురావడం జరిగింది. మరికొన్ని సింధు నాగరికతకు సంబంధించిన ప్రశ్నలు తదుపరి వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.